హాయ్ ఫ్రెండ్స్, మనది 4830 న్యూ వర్షన్ అనమాట. దీనికి స్పెషల్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. ఇంతకుముందు వెనకట బస్సులకు ఉంటుండే, కార్లకు ఉంటుండే. ఇప్పుడు మన లారీలకు కూడా డ్రైవర్ కష్టాలు చూడలేక లారీలకు కూడా క్రూజ్ కంట్రోల్ లెవర్ ఇచ్చింది అనమాట. అదేంటో చూపిస్తాం రండి. క్రూజ్ కంట్రోల్ ఏంటో చెప్తాను కదా. ఇది క్రూజ్ కంట్రోల్ లివర్. ఇప్పుడు మన 16లకి ఫస్ట్ మోడల్కి వచ్చిన బండ్లకు స్విచ్ అనేది డమ్మే ఉంటుంది. దీనికి పనిచేస్తుంది అనమాట. అంటే స్విచ్ ఇచ్చింది అనమాట. ఇది క్రూజ్ కంట్రోల్ లివర్. మనం ఏం చేయాలంటే బండి స్టార్ట్ అయిన తర్వాత ఒక 60 స్పీడ్, మనకు ఎంత స్పీడ్ అనుకుంటే అంత పెట్టిన తర్వాత ఇది ఫ్రంట్కి వేసుకోవాలా. ఫ్రంట్కి వేసుకున్న తర్వాత ఇక్కడ రింగ్ ఉంది కదా, ఈ రింగు 50-60 స్పీడ్ మనకు ఎంత నచ్చితే అంతలో పెట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రంట్ కన్నా వదిలేయాలి. తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే మనం ఎంత స్పీడ్ పోవాలనుకుంటున్నాం అంతే స్పీడ్ పోతుంది. నెక్స్ట్ మనం ఇట్లా బ్రేక్ టచ్ చేస్తే కానీ క్లచ్ టచ్ చేసినా కూడా ఈ లివర్ పడిపోతుంది. పడిపోయిన తర్వాత మళ్ళీ మనం అదే స్పీడ్ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ మనం ఈ లాకులు బంద్ చేసుకొని వేసుకోవాలని అవసరం లేదు. 10 సార్లు ఈ లివర్ ఒకసారి ఇట్లా వస్తే వదిలేస్తే మళ్ళీ లాక్ సెట్ అయిపోతుంది అనమాట. అదే దానంతరకు అదే సెట్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఎప్పుడైనా మనం ఆటోమేటిక్ బ్రేక్ టచ్ చేస్తే ఆటోమేటిక్ ఇది క్రూజ్ కంట్రోల్ రిలీజ్ అయిపోతుంది. ఇది మనకు చాలా మంది డ్రైవర్లకు తెలియదు, ఇది ఎట్లా వాడాలనేది తెలియక పాపం అది వాడట్లేదు చాలా మంది. దాని గురించి వీడియో తీస్తున్నా. మన డ్రైవర్లకు చాలా మంది తెలియదు ఇది. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి ఎట్లా వాడాలో. దీనివల్ల ఏమైందంటే మనకు ప్లేన్ రోడ్కి వెళ్ళినప్పుడు మనం ఊరికే దాన్ని తొక్కాలి, లేపాలి అవసరం లేదనమాట. అదంతా అదే ఒక 60 స్పీడ్ సెట్ చేసి పెడితే అది వెళ్ళిపోతుంది. అది ఇంకో విషయం ఏంటంటే ఈ క్రూజ్ సిస్టమ్ వాడేటోళ్ళు ఒకటి గ్రహించాలి. ఏంటంటే ఇక్కడ ఎన్ అని ఉంది కదా, న్యూట్రల్ లైట్, అది రన్నింగ్లో ఏ గేర్లో ఉంది చూపిస్తే మాత్రమే మన ఈ క్రూజ్ కంట్రోల్ పనిచేస్తుంది అనమాట. అది ఇప్పుడు వచ్చిన కొత్త బండ్లకు అది పనిచేయట్లేదు. ఎందుకంటే అది మనం బాడీ క్యాబిన్ కట్టించేటప్పుడు ఏదో వైర్ డిస్టర్బ్ అయి ఉంటుంది. ఒకసారి షోరూమ్కి వెళ్ళి చూపించుకుంటే అది ఏ గేర్లో ఉందో అని చూపిస్తేనే క్రూజ్ కంట్రోల్ వర్క్ చేస్తుంది, లేకపోతే వర్క్ చేయదు. అన్న మీరు చెప్పిర్రు కదా మేము ఇదే విధంగా చేసినామంటే అది కాదు. ఇక్కడ గేర్ ఎన్ అని ఉంది కదా, అక్కడ మనం బండి రన్నింగ్లో ఏ గేర్లు ఉందో అది చూపిస్తే మాత్రమే ఈ క్రూజ్ కంట్రోల్ అనేది పనిచేస్తుంది, లేదా పని చేయదు అనమాట. అది ఒక్కటి కూడా చూసుకోండి. చూసారు కదా క్రూజ్ కంట్రోల్ ఎలా వాడాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.